నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు నియోజకవర్గానికి వ్యవసాయం పెట్టుబడి కొరకు 83 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మేమే అమ్ముకుంటాము అని మీరంటే అమ్ముకోవచ్చు లేదు, ఎందుకు తిప్పల్లో మీరే కొనుక్కుంటే వాళ్ళే కొనుక్కుంటారు. సో 240 రూపాయలు ఒకవేళ రేటు తగ్గిపోయినా కదా వాళ్ళు మన ఒప్పందం ప్రకారం 240కే కొంటారు. సో చేపల యూనిట్ పెట్టుకోవడానికి మహిళా సంఘాల్లో శ్రీనిధి ద్వారా 750 చేప పిల్లలు పెంచేటువంటి యూనిట్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. శ్రీనిధి లోన్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు తెలిసిందే 5,000 2,000 పెట్టుకోవచ్చు. దాంట్లో ఏది ఇస్తాను మీరే పెట్టుకొని మీరే చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల 90% కంట్రోల్ అవుతుంది. ఒక 2 yearsలోనే వాడితే మన భూమిని యూరియా అవసరం ఆయిల్ సీడ్స్ ఉంటాయి, ఎర్రపట్టలు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, నూనె గింజలు ఉంటాయి, నవలంపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి గారిని, ఐరాల మండల అధ్యక్షులు హరిబాబు గారిని కోరుచున్నాం. పూతలపట్టు మండల అధ్యక్షులు మన సర్పంచ్ శివ గారిని వేదిక కావాల్సిందిగా కోరుతున్నాము. యాదగిరి మండలం కావాల్సిందిగా కోరుతున్నాము. రైతు చైర్మన్ స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన అధ్యక్షులు నాన్న గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాయకులు కిషోర్ గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాసుదేవ్ నాయుడు గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ సింగం అధ్యక్షులు నారాయణ గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బంగారుపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాజువల్ తీసుకుంటే అదే మనం డబ్బు రాదు, మ్యాంగోలు రేటు అమ్మదు. మనం తగ్గించి మనం సంపాదించాలంటే మనం ఖర్చు తగ్గించుకోండి. 5 సార్లు స్ప్రేయింగ్ చేసేది 3 సార్లు చేయండి, లేదా 2 సార్లు చేయండి. యూరియా 10 మూటలు వేసేది 3 మూటలు చేసేది. జీవితంలో ఇంకెప్పుడు నాకు తెలిసి మ్యాంగో ఆయిల్ కాడి రేట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మనం ఖర్చు తగ్గించుకుంటే అదే ఆదాయం వస్తుంది. అది చేసుకుంటే మనం బాగుంటాం. థ్యాంక్ యూ. 96 కోట్ల రూపాయలు, ఇప్పుడు మళ్ళీ ఒక 90 కోట్లు అంటే 180 కోట్ల రూపాయలు సుమారుగా రమారమి. ఒక 180 కోట్లు, ఒక 88 కోట్లు. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం కేంద్రంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా పూతలపట్టు నియోజకవర్గంలో 33,000 మంది రైతులకి 25 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజు జమ అయింది. రెండవ విడత అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి విడత ఇది. ఆల్రెడీ ఒక సంవత్సరం 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 20,000 రూపాయల చొప్పున సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక పూతలపట్టు నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి 20,000 చొప్పున, అట్లాగే ఇప్పుడు 2026-27 సంవత్సరానికి ఒక విడత మొత్తం కలిపి పూతలపట్టు నియోజకవర్గానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం 88 కోట్ల పైచలు. 88 కోట్ల పైచులకు ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకు ఇచ్చిందా? రైతుల గురించి, రైతుల కష్టాలని, రైతుల ఆకలని, రైతుల ఇంకోటని మాట్లాడుతున్నటువంటి నోరులు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత సహాయం చేశారా? ఇది కేవలం పెట్టుబడి సహాయమే. అలాగే పంట నష్టం జరిగితే పంట నష్టం ఇస్తున్నాం, లేదంటే గిట్టుబాటు ధర లేకపోతే మద్దతు ధరను ఇస్తున్నాం. ఒక పూతలపట్టు నియోజకవర్గంలో 47,000 మంది రైతులకి మామిడి ద్వారా గత ఏడాది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం 95 నుంచి 97 కోట్లు. మళ్ళీ ఈ ఏడాది మామిడి రైతులకి గత ఏడాది ఏ విధంగా అయితే 4 రూపాయలు మద్దతు ప్రకటించిందో ఆ విధంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇచ్చినది ఈ రోజుతో ప్రకటించింది సుమారుగా అదొక 90 కోట్ల రూపాయల వరకు ఉంటే 180 కోట్ల రూపాయలు ఒక మామిడి రైతులకు 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నటువంటి 88 కోట్లు అంటే ఒక 180 కోట్లు, ఇది ఒక 80, 260 కోట్లు ఒక నియోజకవర్గానికి రైతు కుటుంబాలకి ఇచ్చినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా? ఏ ప్రభుత్వానికైనా ఉందా? నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేటువంటి ఎన్డీఏ కూటమికి తప్ప రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ, రైతుల గురించి చెప్పే అర్హత కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని నేను బంగారుపాలెం వేదికగా నోట్లో నాలుగుందని ఏదంటే మాట్లాడుతున్నటువంటి నేతలకు చెప్తున్నా. మీరు ఇచ్చుంటే చెప్పండి, నేను ఇంకేం మాట్లాడను. మీ ప్రభుత్వం ఏనాడైనా ఇంత ఇచ్చిందా? మీరు కూడా ఇచ్చారు. ఏం స్కీమ్ అది? అప్పట్లో రైతు భరోసా పేరుతో సంవత్సరానికి 14,500 రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,000 రూపాయల చిల్లర వచ్చేసి 6,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఇవ్వాల్సినటువంటి 6,000 ఎగ్గొట్టేసి మీ ద్వారా ఒక రైతుకి ఈరోజు మేము సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయలు రైతులకు ఇస్తుంటే మీ ద్వారా ఒక్కొక్క రైతుకి కలిగిన నష్టం ఎంతో చెప్పేదా? ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు 30,000 రూపాయలు ఒక కుటుంబానికి నష్టం కలిగించారు. అంటే ఈరోజు మేము అన్నదాత సుఖీభవ ఇస్తున్నటువంటి 33,500 కుటుంబాలకి లెక్కేస్తే 33,500 కుటుంబాలు ఇంటూ 30,000 లెక్కేయండి, ఎంత అవుతుంది? సుమారుగా 100 కోట్లు. సుమారుగా 100 కోట్లు ఒక పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక పూతలపట్టు నియోజకవర్గంలో రైతు కుటుంబాలకి మీరు చేసిన నష్టం 100 కోట్లు. మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి మాట్లాడతారా? మీరు ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడతారా? మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు వ్యవసాయం గురించి మాట్లాడతారా? ఏ అర్హత ఉందని మాట్లాడతారు? కేవలం నోరుందని తప్ప.
నోరుందని మాట్లాడితే వీధిలో అరిసే వాటికి మీకు తేడా ఉండదు. నోరుందని మాట్లాడితే ఇంకంతకన్నా నేను చెప్పేదంగా బాగుండదు. కాబట్టి లెక్కలుంటే మాట్లాడండి, లేదంటే మెసేజ్లు ఉంటే మాట్లాడండి, లేకపోతే ఆధారాలు ఉంటే మాట్లాడండి. లేదు మాకు అరవడం వచ్చు, కరవడం వచ్చు, ఇంతకు మించి మాకు రాదంటే మేము కూడా వీధిలో తిరిగే వాటిని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని మీ జీపులో వేసుకుని ఏడ వదిలిపెడతారో ఆ విధంగా మిమ్మల్ని వదిలిపెట్టాలి తప్ప అంతకు మించి చేసేది ఏమీ లేదని మరొకసారి తెలియజేసుకుంటూ రైతాంగాన్ని నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించండి, ఈ లెక్కలను మీ ఊర్లలో చర్చించండి. ఈ లెక్కల గురించి మీ రైతులందరూ 4 చోట్ల కూర్చున్నప్పుడు మాట్లాడుకోండి. ఏది మంచి ప్రభుత్వం అని ఆలోచించండి, ఎవరిది మంచి నాయకత్వం అని ఆలోచించండి, ఎవరికి రైతుల పట్ల ప్రేమ ఉందని ఆలోచించండి, ఎవరికి రైతుల పట్ల జాలి ఉందని ఆలోచించండి అని రైతాంగానికి నేను చేతులు జోడించి సవినయంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.